నమస్తే. రేవతి దడవాయండి. ఈ చిన్న చిన్న చేపలను చూసారా? వీటిని మొయ్యలు అంటారండి. సముద్రపు చేపలన్నమాట. మన గుంటూరు జిల్లా బాపట్ల అటువైపు వెళితే జాలర్లు వీటిని పట్టి కింద పోస్తూ ఉంటారండి. వాళ్ళైతే ఊరికినే ఇచ్చేస్తారండి అక్కడున్న జనాలకి. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి. చాలా తక్కువ రేటువి. 50 రూపాయల నుంచి 100 రూపాయల లోపు ఉంటాయండి కేజీ వచ్చి. పల్లెటూరుల్లో ఇవి ఎక్కువ తింటారండి. ఈ చిన్న చేపల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ చిన్న చేపల్లో కాల్షియము, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఎముకలకి, కళ్ళకి చాలా మంచిదండి. వీటిలో మెర్క్యూరీ చాలా తక్కువగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మినరల్స్ చాలా ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయండి. ఒమేగా 3 యాసిడ్స్ పెద్ద చేపల్లో కంటే చిన్న చేపల్లో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ చిన్న వాటిల్లో కలుషితాలు తక్కువగా ఉండటం మూలన మనకి ఎటువంటి దోషాలు ఉండవండి. ధర కూడా చాలా తక్కువగా ఉండటం మూలన ఇవి వారంలో మనము 4-5 సార్లు తినచ్చండి చక్కగా. క్యాన్సర్ పేషెంట్లకి, గుండెకి చాలా మంచిదండి. రోజు తిన్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా ఉంటుందండి. ఇన్సులిన్ లెవెల్ని చాలా తగ్గిస్తుందండి. అంతేకాకుండా ఈ చిన్న చేపలు ఏదైనా ఫిష్ తినటం వల్ల ఎమోషన్స్ చాలా బ్యాలెన్స్గా ఉంటాయండి. అయితే ఈ చేపలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి? 1/2 కిలో చిన్న చేపలండి. వీటిని తీసుకొని బాగా శుభ్రంగా తల, తోక కట్ చేసుకొని శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూను నూనె వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇవి 1 గంట నానితే బాగుంటుందండి. టైం లేని వాళ్ళు కనీసం 10 నిమిషాలైనా నానబెట్టుకోండి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ చేపల కూరకి ఏదైనా నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేనైతే బ్యాలెన్స్గా వేస్తానండి, ఆయిల్ ఎక్కువ వేసుకోను. అందుకని 3 స్పూన్లు వేసానండి. 3 స్పూన్లు వేసి ఒక చిటికెడు జీరా వేసి కొద్దిగా వేగిన తర్వాత 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ నూనెలో వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించానండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా చేపల్లో, అందుకని నేను కొంచెం 1/2 స్పూన్ మాత్రమే ఉప్పు వేస్తున్నానండి. పసుపు చిటికెడు, 1 టమోటాని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసి కొద్దిగా వేగనివ్వండి. ఆ తర్వాత కొబ్బరి గసగసాలండి, దాన్ని పేస్ట్ చేసి పెట్టుకొని 1 స్పూను కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసుకున్నామండి. ఇది వేస్తే చాలా గుజ్జుగా ఉంటుందన్నమాట కూర. పులుసు గుజ్జుగా ఉంటుంది కాబట్టి టేస్ట్ వస్తుందండి. అలాగే 1 స్పూను కారం వేసానండి. ఆల్రెడీ చేపల్లో కారం కూడా వేసుకున్నాం కాబట్టి మనం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. వాటిని గుజ్జు తీసి పులుసులాగా చేశానన్నమాట. ఈ పులుసుని ఈ ముక్కల్లో, ఈ వేగిన ముక్కల్లో వేసి కొంచెం 1 నిమిషం మరగనివ్వాలండి. మరగనిచ్చిన తరువాత చేప ముక్కల్ని అలా నెమ్మదిగా వేయాలన్నమాట. చేప ముక్కల్ని గంటితో కలపటం కానీ, ఎక్కువసేపు ఉడకనివ్వటం కానీ చేయకూడదండి. ఎందుకంటే గుజ్జు అయిపోతాయి. 2 నిమిషాలంటే 2 నిమిషాల్లో ఉడికిపోతాయండి. గిన్నెను చిన్నగా అలా చేత్తో అలా కలపండి. నిమిషంలో ఉడికిపోతాయండి మూత పెట్టేసి ఉంచితే. చూసారు కదా, ఇలా ఉడికిపోయినాయి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయండి.